నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న వాటన్నిటిని సమస్తాన్ని కలుగు చేసిన వాడు. దేవుడు శక్తిమంతుడు. వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో వారి తండ్రి, వారి యొక్క నాథుడు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసిన వాడు. అట్లా కలుగు చేసినటువంటి ఆయనకు వ్యతిరేకము ఉన్నది ఈ లోకంలో. ఆయన యొక్క చిత్తము నెరవేరడానికి, ఆయన సంకల్పించినటువంటి వాటిని జరిగించడానికి ఆటంకపరిచేటువంటి శక్తులు ఉన్నాయి. ప్రభువా, నువ్వు ఎంత ఇదైన వాడివే, కానీ ఇదిగో ఈ అపోజిషన్ అంతా వస్తుంది కనుక నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు, ధైర్యాన్నివి. మనకు తెలుసు ఆయన ఈ లోకాలన్నింటినీ ఎట్లా చేశాడు. ఆయన మాట చేత, ఆయన వాక్కు చేత సమస్తమును కలిగే. సో కాబట్టి వీళ్ళ ప్రార్థన ఏంటంటే, ఏ మాట అయితే ఈ లోకాన్ని సృష్టించిందో, ఈ యొక్క అనిశ్చితి ఏదండి కలిగినటువంటి పరిస్థితులు, చీకటి, అగాధ జలములు, అస్తవ్యస్తత, ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ మాట చేత ఆయన ఈ లోకాన్ని సృజించినాడో ఆ మాట, సృజించేటువంటి మాట, నాశనం చేసేటువంటి మనుషుల యొక్క ఆలోచనల మధ్య సృజించేటువంటి సృజనాత్మకమైన శక్తి కలిగినటువంటి ఈ క్రియేటివ్ పవర్ కలిగినటువంటి మాటను ప్రకటించడానికి ధైర్యాన్ని మాకు. సో కాబట్టి ఈ ప్రకటించబడేది సాదాసీదా మాట కాదు. మనము వేటి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన అవసరతలు ఇవన్నీ ఒకసారి ఆలోచించేద్దాం, ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, మా ప్రార్థన అవసరతలు, మా యొక్క గోల్స్, మా ఎయిమ్స్ ఎలా ఉన్నాయి?